నమస్తే ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శిల్పి కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా మేలగినూరులో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని చెప్పి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం మేలగినూరు, నదిచాగి, కుమ్ములూరు క్యాంపు 1, 2, 3 ఈ క్యాంపులలో కూడా ఇంటింటి ప్రచారం జరిగింది. భారీ ఎత్తున ప్రజాదరణ ఉంది. ఈ ప్రజాదరణ చూసి ఓర్వలేకనే మా నాయకుడి పైన కగ్గల్ గ్రామంలోన ప్రశాంతంగా ఇంటింటి ప్రచారం చేసుకుంటుంటే నాటు తుపాకీతో కాల్పులు జరిపి మేము కాల్పులు జరపలేదు, వాళ్ళ గన్మెన్ మిస్ఫైర్ అయిందని చెప్పి కట్టుకతల్లుతున్న ఎమ్మెల్యే ఇట్లాంటి కనీసం జనానికి ముఖం చూపలేని పరిస్థితుల్లో నువ్వు ఉండి మా మీద బురద తల్లడం అనేది మంచి పద్ధతి కాదు. నువ్వు ప్రజలకు మేలు చేయలేదు, 2 పర్యాలు గెలిచి కనీసం ముఖం చూపలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నావు. మేము నిధులు తెస్తే హైకోర్టుకు పోయినావు. నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు కనీస ఇంకిత జ్ఞానం కూడా లేదా మీకు? యువతల హాస్పిటల్ పాలైతే మా గన్మెన్లు మమ్మల్ని కాల్చినారని చెప్పి మీరు స్టేట్మెంట్లు ఇవ్వడము, గ్రామాల్లోనే స్టేట్మెంట్లు ఇవ్వడము, కనీసం ఊరికి ప్రచారానికి పోతే నీకు నీ మీద ప్రజాదరణ ఉంటే గ్రామాల్లోన ప్రజలు మాకు కనపడుకోకుండా నువ్వు వాళ్ళని బెదిరించి వాక్యాలు వేయించి చేస్తున్నావంటే నీ మీద ఎంత ప్రజాదరణ ఉందో, నువ్వు ఎట్లా జనంకి అందుబాటులో ఉన్నావో దీన్ని బట్టి అర్థమవుతుంది. దయచేసి మీరు ఇప్పటికైనా మీరు మారండి. ప్రజలు మిమ్మల్ని ఇంకోసారైనా చూస్తారు. దయచేసి మీరు మీ మార్పును మీరు మారకపోతే మీ మీద ప్రజలు ఇప్పటికే ఈసడించుకునే పరిస్థితి అయింది. ఆయన తిక్కారెడ్డి గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన అభివృద్ధి ఆయన గెలుపును ఓర్వలేకనే మా పైన దాడి చేసి మమ్మల్ని మట్టు పెట్టాలని ప్రయత్నం చేశారు. అక్కడున్న పోలీస్ సిబ్బంది మమ్మల్ని కాపాడకపోతే, మా గన్మెన్లు మమ్మల్ని కాపాడకపోతే మేము అక్కడ నుంచి శవాలే వచ్చేవాళ్ళం. ఆయనతో పాటు మా గన్మెన్లు కాల్పులు జరిపి అక్కడ సద్దుమణిగేలా చేశారు కాబట్టి మేము బతికి బయటపడ్డాము. ఆ విషయాన్ని మేము అధికారులకు చెప్పడం జరిగింది. అది మేము ఇన్వెస్టిగేషన్ లో అది ఏం జరిగిందని తెలుస్తామని చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలు దీన్ని అంతటి గమనించి ఎవరికి ఓట్లేయాలి, ఎట్లాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వాళ్ళకి ఓట్లేయాలా ఏమనేది గమనించాలని చెప్పి కోరుకుంటున్నాము. ముందుకు
रियल स्टार क्या ಇದೇ ತನಕ నిరంతరం చూస్తూనే ఉండండి ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్.